నమస్కారం కథా వీక్షకులారా, మరిన్ని కథలకై ఫాలో చేయండి. మ్యాడ్లీ ఇన్ లవ్ సీజన్ 2 పార్ట్ 4. ఆమె అలా పిలవడంతో సాడిస్ట్ బాబు డాక్టర్ వైపు చూసేసరికి పర్వాలేదు రండి అని పిలవడంతో థ్యాంక్ యూ అని చెప్పి ఆమె చేయి పట్టుకుని లోపలికి రాగానే లోపల అన్ని తన కళ్ల ముందే డెలివరీ కోసం సిద్ధం చేస్తూ ఉంటే పక్కకు చూస్తూ బాధగా కూర్చున్నాడు. ఇక్కడ ఇలా ఉంటే నర్స్ ఎవరికో ఫోన్ చేసింది. అప్పటికే రెండోసారి విరాట్కి పుట్టిన పాపకి కూడా 3 నెలలు. సంగవి కూడా నెమ్మదిగా నవీన్ తన వెంట తిరుగుతూ ఉంటే నెమ్మదిగా కరిగిపోవడం మొదలు పెట్టింది. దాంతో ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ చెరొక వైపు కూర్చున్నారు. డెలివరీ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఒక బేబీ ఏడుపు వినిపించడంతో అందరూ సంతోషపడుతూ ఉండగానే మళ్ళీ బేబీ ఏడుపు వినిపించడంతో అందరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే అప్పటి వరకు కళ్ళు మూసుకున్న సాడిస్ట్ బాబు కూడా ఆశ్చర్యంగా కళ్ళు తెరవడంతో కంగ్రాచులేషన్స్, మీకు మగ కవల పిల్లలు పుట్టారు అంది డాక్టర్. మొహం నల్లగా మాడిపోవడంతో వాళ్ళకి విషయం ఏంటో అర్థం కాక అయోమయంగా బేబీని క్లీనింగ్ కి తీసుకువెళ్తున్నానని మరొక నర్సు ఇద్దరిని తీసుకుని వెళ్తే స్పృహ తప్పి పడిపోయిన దక్ష నుదుటి మీద ముద్దు పెట్టి బయటకొచ్చి నీరసంగా కూర్చున్నాడు సాడిస్ట్ బాబు. ఈ హడావిడిలో వాళ్ళ ప్రేమ ప్రతిబింబాలలో ఒకరు రీప్లేస్ అవ్వడం ఎవరూ గమనించలేదు. ఏమైందన్నయ్యా, ఎందుకలా డల్ గా ఉన్నావని ప్రదీప్ అడిగేసరికి ఏమైందిరా, ఉన్నట్టుండి డల్ గా ఉన్నావు, డాక్టర్ దక్షకి ఏదైనా ప్రమాదం అని చెప్పారా అని విరాట్ అడిగాడు. 2 ప్యాంట్లు షర్ట్లే పుట్టాయిరా అని తల పట్టుకోవడంతో అందరూ అయోమయంగా చూసి ఏంటి కవల పిల్లలు పుట్టారా అని షాక్ అవ్వడంతో అవును, ఒక అమ్మాయి పుట్టినా బాగుండేది, 2 మగపిల్లలే పుట్టారని తల పట్టుకోవడంతో ఈ మాత్రం దానికి ఏడుస్తున్నావా అన్నారు వాళ్ళు. నాకు నా ప్రిన్సెస్ పుడుతుందని అనుకున్నాను అన్నాడు. ఏ రాజ్యానికి ప్రిన్సెస్ అని వీక్ష వెటకారంగా అడిగేసరికి నా రాజ్యానికే అని సాడిస్ట్ బాబు చిరాకుగా చెప్పాడు. బయట జనాలు పిల్లలు పుట్టకేడుస్తూ ఉంటే నువ్విద్దరు మగపిల్లలే పుట్టారని ఏడుస్తున్నావా, పుడితే ఏమైందిరా, నీ పిల్లలే కదా అని అంది బామ్మ. వాడికి నా శాపం స్నేహ శాపం బాగా తగిలినట్టుంది నానమ్మ అని సంగవి నవ్వుతూ అనగానే శాపం ఏంటి నీ బొంద అంది. మరి లేకపోతే ముద్దుల మనవడు మిగిలిన వాళ్ళందరూ ఆడపిల్లలు కావడంతో వాణ్ణెక్కువ ముద్దు చేసేదానివి కదా, అందుకే వాడికి 2 మగపిల్లలు పుట్టారు అని అంది సంగవి. వాడి బాధ వాడిది, నీ సంతోషం నీది అని విరాట్ వెటకారంగా అనగానే మరంతే కదా, లేకపోతే మనవరాళ్ళు కూడా ఉన్నారే నాన్నమ్మ, మమ్మల్ని కూడా పట్టించుకో అంటే ఆ మనవడి తోక మాత్రమే పట్టుకుని తిరిగేది, అందుకే వీడి తిక్క కుదిరింది అనగానే నాన్నమ్మ నా తోక పట్టుకుని తిరిగితే నా తిక్క కుదరడం ఏంటి అని కోపంగా అడిగాడు సాడిస్ట్ బాబు. అంటే ఈ వయసులో నాన్నమ్మ పిల్లల్ని కంటే బాగోదు కదరా, అందుకే నీ తిక్క కుదిరింది అని సంగవి అనగానే అందరూ పగలబడి నవ్వితే బామ్మ మొట్టికాయ వేసింది. అందరూ నవ్వుకుంటే దక్షకి స్పృహ రావడంతో ఒకేసారి రెట్టింపు సంతోషం తీసుకొచ్చావని అనగానే దక్ష అయోమయంగా రెట్టింపు సంతోషం ఏంటమ్మమ్మా అంది. నీకు కవల పిల్లలు పుట్టారని దీక్షిత చెప్పడంతో నిజమా అని ఆశ్చర్యంగా అడుగుతూ వెంటనే ఒక్కరైనా ఆడపిల్లున్నారా అనగానే ఓసిని ఆడపిల్ల పిచ్చేంటే మీ మొగుడు పెళ్ళాలకి అంది. నాకు కాదు, నా మొగుడికి ఆడపిల్ల పుట్టాలని పిచ్చి పెరిగిపోయింది, ప్రిన్సెస్ పుట్టకపోతే నన్ను మా పుట్టింటికి పంపించేస్తాను అని కూడా చెప్పేశాడు అనగాని ఏంటి అని అడిగాడు విరాట్. అవును బావా, ఆడపిల్ల పుట్టకపోతే నన్ను పంపించేస్తానని చెప్పాడు అనగానే విరాట్ పగలబడి నవ్వుతూ అది జన్మకి జరగదు, నువ్వు వాడి కాళ్ళు పట్టుకుని బ్రతిమాలినా వాడు నిన్ను పుట్టింటికి పంపించడు, అలాంటిది వాడంతటా వాడు పంపిస్తాడా, నువ్వేం టెన్షన్ పడకు, అలాంటిదేమి జరగదు అనగానే నీకు తెలియదు బావా, ప్రిన్సెస్ ప్రిన్సెస్ అని ఇంటి నిండా ఆడపిల్లల డ్రెస్సులతో నింపేశాడు, ఇప్పుడు ఆ బట్టలన్నీ ఏం చేయాలి అనగాని నెక్స్ట్ టైం ఆడపిల్ల పుట్టినప్పుడు వేసుకోవచ్చు, బట్టల గురించి చింత పట్టుకుందా నీకు అని దక్ష వైపు కోపంగా చూసింది వీక్ష. వారం తర్వాత అందరూ ఇంటికి వెళ్తే ఒకరికి 2 బావలు పుట్టారు, మరి త్వరగా ఎవరు మర్దల్ని ఇస్తారో ఆలోచించుకోండి అని సంగవి కావ్య వైపు చూసింది బామ్మ. నేనిస్తానని కావ్య తొందరపడుతుంటే సంగవి నెమ్మదిగా తల తిప్పి నవీన్ వైపు చూడ్డంతో నేను రెడీగా ఉన్నానమ్మమ్మా, నీ మనవరాలే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు అనగానే నవ్వుకున్నారు అందరూ. సాడిస్ట్ బాబు హాస్పిటల్ దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి ఏమీ మాట్లాడకపోవడంతో
అయిపోయింది. నా కాపురానికి నూకలు చెల్లిపోయినట్టే అని రాగాలు తీస్తూ వెంటనే పెద్ద బ్యాగ్ తీసుకుని నెమ్మదిగా బట్టలు సర్దుకుంటూ ఉంది. ఏం చేస్తున్నావే అని లోపలికొచ్చిన దీక్షిత అయోమయంగా అడగడంతో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాను అనగాని నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ప్యాక్ చేసుకుంటున్నావు అని అయోమయంగా అడిగింది దీక్షిత. ఇంకా ఎందుకు? ఆడపిల్ల పుట్టకపోతే నన్ను పుట్టింటికి పంపించేస్తానని ఆయన ఆల్రెడీ చెప్పేశాడు. పుట్టింది ఇద్దరు మగపిల్లలే కదా, అందుకే ఇక ఎలాగో నేను వెళ్లాల్సింది అమ్మ వాళ్ళ ఇంటికే కదా, అందుకే రెడీ అవుతున్నాను అనగానే నీకు నిజంగానే బుర్ర పోయింది. ఏదో ఫ్లోలో 100 మాటలు చెప్తారు, అంత మాత్రాన నిజంగానే పంపించేస్తాడని అర్థం కాదు కదా. పైగా నువ్వు లేకుండా ఆయన అస్సలు ఉండలేడు. అలాంటి వ్యక్తి నిన్ను పుట్టింటికి పంపించేస్తాడని ఎలా అనుకుంటున్నావు నువ్వు అని అడిగింది దీక్షిత. అక్క, ఆయన నన్నెప్పుడు మాట వరుసకు కూడా దూరంగా వెళ్ళిపోమని చెప్పే వ్యక్తి కాదు. అలాంటిది ఈ విషయంలో ఖరాఖండిగా చెప్పాడంటే ఆయన స్ట్రాంగ్‌గా చెప్పినట్టే కదా అని అనగానే భగవంతుడా! బాలింతగా ఉన్నప్పుడు పైత్యం చేస్తుందని అంటుంటే ఏంటో అనుకున్నాను. కానీ నీ మాటలు వింటుంటే నిజమే అనిపిస్తోంది. అనవసరంగా పిచ్చి పిచ్చి విషయాలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా నా మాట వినవే. నువ్విలా లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నావని తెలిస్తే ఆయనకి చాలా కోపమొస్తుంది అని అంది దీక్షిత. నీకింకా విషయం అర్థం కావడం లేదు. ఆయన దగ్గరుండే లగేజ్ ప్యాక్ చేసి పంపించే పొజిషన్‌లో నేనున్నాను అనగానే ఒసేయ్! ఒసేయ్! నువ్వేదైనా ట్రాన్స్‌లో ఉంటే బయటికి రావే. దయ్యం పట్టినట్టుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని అంటూ ఉంటే ఏమైందమ్మా? అని బామ్మగారు లోపలికి రావడంతో ప్రిన్సెస్ పుట్టకపోతే పంపించేస్తానని కర్ణగారు చెప్పారంట. ఇద్దరు మగపిల్లలే కదా పుట్టింది. ఇక నేను పుట్టింటికి కదా వెళ్లాల్సిందని లగేజ్ సర్దుతోందని చెప్పడంతో ఏంటి? అని అంది బామ్మ. అవును బామ్మ, ఎంత చెప్పినా అది అర్థం చేసుకోవడం లేదు. ఆయనేదో ఫ్లోలో ఒక మాట అనుండొచ్చు. ఆ మాత్రం దానికి ఇది ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటుందా? ఈ విషయం ఆయనకి తెలిస్తే ఫీల్ అవుతారు కదా అనగానే ఖచ్చితంగా అవుతాడు అని అంటూ దక్ష దగ్గరికి వెళ్లి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఆ సూట్ కేస్ లోపల పెట్టి నువ్వు రెస్ట్ తీసుకో అంది. అంటే నీ మనవడు స్వయంగా మెడ పట్టుకుని బయటికి గెంటేస్తుంటే చూడాలని అంత ఆశగా ఉందా మీకు? అనగానే నీ బొంద నోరు మూసుకొని చెప్పింది విను అనగానే నిజంగానే మీ మనవడు చెప్పాడమ్మమ్మా అంటూ ఉంటే ఏం జరుగుతోందిక్కడ? అంటూ శాడిస్ట్ బాబు లోపలికి రాగానే దీక్షిత్ ఏం చెప్పాలో తెలియక దిక్కులు చూస్తూ ఉంటే బెడ్ మీద ఉన్న పెద్ద సూట్ కేస్ చూసి ఎందుకది అని అడిగాడు. బామ్మ వెనక్కి తిరిగి మనవడి డిప్ప మీద లాగొక్క దెబ్బ వేయడంతో నానమ్మ ఏమైంది నీకు? ఇప్పుడు నేను ఇద్దరు పిల్లలకి బాబుని. నా మీద ఇలా నా పెళ్ళాం ముందు చేయి చేసుకుంటావా? అది కూడా వాళ్ళ అక్క కూడా ఉన్నప్పుడు అని అన్నాడు. దీక్షిత నవ్వాపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే నీకసలు కొంచెమైనా బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం ఏమైనా ఉందా? అనగానే నానమ్మ అని శాడిస్ట్ బాబు కోపంగా అరవడంతో మరి నీ ప్రిన్సెస్ పుట్టకపోతే దాన్ని పుట్టింటికి పంపించేస్తానని ఎందుకన్నావురా అని అంది. నేనెప్పుడన్నాను అని శాడిస్ట్ బాబు అనగానే ఈసారి షాక్ అవ్వడం దక్ష వంత అయ్యేసరికి వాడు అనలేదంటున్నాడు కదే అనగానే ఆయన అనలేదు నేనెప్పుడు అన్నాను అన్నాడు. మీరు అనలేదా? అన్నారు కదా అనగానే అన్నానా? ఎప్పుడో ఫ్లోలో అనేసి ఉంటాను, అయితే ఏంటి అన్నాడు. బామ్మ కొట్టేలా చూడ్డంతో ఇప్పుడేమైందని నువ్వు అంత కోపంగా చూస్తున్నావు అనగానే ఇద్దరు మగపిల్లలు పుట్టారు కాబట్టి నా మొగుడు నన్ను తరిమి కొడతాడు, ఆయన తరిమి కొట్టక ముందే నేనే వెళ్ళిపోతానని అది బ్యాగ్ సర్దుకుంటోంది అని ఆవిడ వెటకారంగా చెప్పింది. శాడిస్ట్ బాబు కోపంగా దక్ష వైపు చూడ్డంతో ఆమె కోపంగా మొహం తిప్పుకుంటే నీకేమైనా బ్రెయిన్ పోయిందా? అప్పుడేదో అబ్బాయి కావాలని గొడవ చేస్తున్నావని ప్రిన్సెస్ పుట్టకపోతే పంపించేస్తాను అని అన్నాను. ఆ మాత్రం దానికి నిజంగానే నేను నిన్ను పంపించేస్తానని ఎలా అనుకుంటున్నావు అన్నాడు. నేనెప్పుడైనా మాట వరుసకి మీకు దూరంగా ఉంటే ఏం చేస్తారో అని అడిగితేనే మీకు నచ్చదు. అలాంటిది స్వయంగా మీరే పంపించేస్తానని అన్నారు. అలాంటప్పుడు అది అబద్ధం అని నేనెలా అనుకుంటాను అనగానే ఒరేయ్! ఇంత మాట అంటేనే అది అంత దూరం ఆలోచిస్తుందిరా. అలాంటిది నువ్వు అంత పెద్ద మాట ఎలా అన్నావురా అని అనగానే అబ్బా గ్రాని చెప్తున్నాను కదా అప్పుడేదో ఫ్లోలో అన్నాను. పైగా ఇది అబ్బాయి అని కలవరిస్తూ ఉంటే అమ్మాయి కావాలని గొడవ చేసిన మాట నిజమే కానీ దాన్ని పంపించేసి నేనిక్కడ ఏం చేస్తాను? అది లేకుండా నేను ఉండలేను కదా అన్నాడు. విన్నావా? అని బామ్మ కోపంగా దక్ష వైపు చూడ్డంతో లేదు బామ్మ, నన్ను నిజంగానే పుట్టింటికి తరిమి కొడతాను అన్నాడు. నేనిక్కడ ఉండను. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. నా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాను అనగానే దవడ పగలగొడతాను అని శాడిస్ట్ బాబు కోపంగా అరిచాడు. దాంతో దక్ష కంగారుగా చూస్తుంటే దీక్షిత నవ్వుకుంటూ ఏదో ఫ్లోలా అని ఉంటాడని నేను అప్పటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. నా మాట వింటావా? నీ గొడవ నీదే
అయినా అక్కడికి తెగ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. కర్ణగారు లేకుండా నువ్వు ఉండగలుగుతావా? ఏదో 4 రోజులు నాతో పాటు ఉండవే, నా మీద అలిగి చాలా రోజులు మాట్లాడలేదు కదా అని ఉండమని చెబితే నువ్వు మీ ఆయన ఎంత ఓవర్ యాక్షన్ చేశారో మర్చిపోయావా అని కోపంగా అడిగింది దీక్షిత. ఆ రోజు పరిస్థితి వేరు, ఈ రోజు పరిస్థితి వేరు అని కోపంగా మూతి తిప్పుకుంటూ చెబుతూ ఉంటే దీక్షిత, గ్రాని మీరు బయటికి వెళ్ళండి, దాన్ని తిక్కెలా కుదర్చాలో నాకు బాగా తెలుసు అని శాడిస్ట్ బాబు అన్నాడు. అక్క, బామ్మ బయటికి వెళ్ళకండి, మీరు ఇక్కడే ఉండండి అని అంటూ ఉంటే మీ మొగుడు పెళ్ళాల మధ్య మేమెందుకే మనవరాల అని అంటూ అక్కడే ఉయ్యాలలో నిద్రపోతున్న ముని మనవళ్ళని ముద్దుగా చూస్తూ దీక్షిత, ఒకరిని నువ్వు తీసుకో, ఒకరిని నేను ఎత్తుకుంటాను అనగానే సరే అమ్మమ్మ అని అంటూ ఒక బాబుని దీక్షిత ఎత్తుకుంటే మరొక బాబుని బామ్మ ఎత్తుకొని కిందకి వెళ్ళిపోయారు. శాడిస్ట్ బాబు డోర్ లాక్ చేసి దక్ష దగ్గరకు వస్తూ ఉంటే, చూడండి డెలివరీ అయ్యి ఎక్కువ రోజులు కాలేదు, నేను పరిగెత్తలేను కూడా, కాబట్టి మీరు నాకు దగ్గరగా రాకండి అని నెమ్మదిగా అడుగులు వెనక్కి వేస్తూ ఉంటే, ఏంటే నేను నిన్ను వెళ్ళగొడతానా? మీ అక్క దగ్గర మా నాని దగ్గర నన్ను బ్యాడ్ చేసేసావు కదా అని అన్నాడు. మీరన్నదే కదా నేను చెప్పాను, లేనిది చెప్పినట్టు ఎందుకు ఫీల్ అవుతున్నారు అని మూతి 30 వంకర్లు తిప్పింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.